బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కోసం భారత క్రికెటర్లు నిన్న గురువారం చెన్నైకి చేరుకున్నారు. ఈ సిరీస్ లో 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో తొలి మ్యాచ్ ఈ నెల 19 నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే బీసీసీ కూడా జట్టును ప్రకటించింది. ఇక జట్టుకు ప్రాక్టీస్ ఉండాలనే ఉద్దేశంతో వారం రోజుల ముందుగానే చెన్నైకి రావాలని బీసీసీ ఆటగాళ్లకు సూచించింది. ఈ నేపథ్యంలో తొలి టెస్టు కోసం ఎంపిక చేసిన జట్టులో ఉన్న ఆటగాళ్లు చెన్నై గడ్డపై అడుగు పెట్టారు. చెన్నై చేరిన వారిలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ ఉన్నారు. చాలా రోజులుగా విరామం తర్వాత వీరంతా సుదీర్ఘ ఫార్మేట్ లోకి అడుగు పెట్టనున్నారు. కాగా ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ తర్వాత జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. జింబాబ్వే సిరీస్, శ్రీలంక పర్యటనకు అతడు దూరంగా ఉన్నాడు. అలాగే 2022 డిసెంబర్ లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ కూడా చాలా రోజుల గ్యాప్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. గాయం కారణంగా ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ సిరీస్ కు దూరమైన కేఎల్ రాహుల్ సైతం బంగ్లాదేశ్ తో టెస్టులో కనిపించనున్నాడు. ఇకపోతే రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. అలాగే టీమిండియా నూతన హెడ్ కోచ్ గంభీర్ హయాంలో ఇదే తొలి టెస్టు సిరీస్ కావడం గమనార్హం.